నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మిత్రులారా, గత కొంతకాలం నుంచి కవిత సంచలనమైన ఆరోపణలు చేస్తుంది. సో ఇవాళ కూడా కొంతమందిని ఉద్దేశిస్తూ కొన్ని ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఏమేమి ఆరోపణలు చేసింది, ఆ ఆరోపణల వెనుక ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కొమిర గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మధు గారు, చెప్పండి. ఎందుకు కవిత అసలు ఈమెను పొమ్మని పొగవెట్టినా, లేకపోతే ఈమెనే పడక బయటకు వచ్చిందా? అది వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అంశం. చాలామంది మీలాగే ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఫ్యామిలీకి సంబంధించిన పొమ్మని లేక పొగబెట్టిరా, రమ్మని లేక రమ్మంటురా రమ్మంటురా పెద్దగా ప్రజలకి అవసరం లేదని కామన్ మ్యాన్గా నా అభిప్రాయం. ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. కరెక్ట్. మరి బీఆర్ఎస్ పార్టీకి ఈమెకు సంబంధం లేకుంటే ఎందుకు అది చేస్తుంది? మీటింగ్లు కావచ్చు, ఇంకే కార్యక్రమం చేసినా మనం అట్లా ఎందుకని అనుకోవాలి? సంబంధం లేకుండా చేస్తుంది అని మనం ఎందుకు అనుకోవాలి? ఒకవేళ సంబంధం లేకుండా చేస్తే పార్టీ నుంచి మరి బహిరంగంగా ఈవెని అంటే తీసేసాము అని చెప్పేసి ఎక్కడన్నా లెటర్ కానీ ఏది కానీ ఉందా? మరి ఇన్ని రోజుల నుంచి గుర్తురాని జాగృతి, అంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో జాగృతి అనేది ఒక మంచి పాత్ర పోషించింది, దాన్ని ఎవరు కాదనలేవు. కానీ 10 ఏళ్ల నుంచి జాగృతి ఏమైంది? తర్వాత 10 ఏళ్ల నుంచి బీసీలు ఎటు వేయర్రు, 10 ఏళ్ల నుంచి ఈ ప్రజల ఇదంతా ఎటు వేయర్రు. ఎటు పోయారంటే అంత ఇప్పుడే ఎందుకు మళ్ళా జాగృతి జెండా ఎత్తుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు మళ్ళీ ఇదే ఈమె ఎత్తుగాడ ఏమై ఉంటుంది? అంటే మధ్యలో నాకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నట్లు ఆమె 2 సార్లు అయితే పదవి అనుభవిస్తున్నట్టే, కరెక్టేనా? సో గతంలో ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా. ఓకే, సరే, అది ఓడిపోయింది, అది సహజం, అది రాజకీయాల్లో అనేది సహజం. అంటే జాగృతి అనేది మధ్యలో 9 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజలకి ఈ జాగృతి ఇప్పుడైతే అవసరం లేదు. మళ్ళీ జాగృత పరచాలంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది అవసరమేమో అని ఆమెకి అనిపించి ఉండొచ్చు కదా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇన్ని రోజుల నుంచి బీసీలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తుకొచ్చిరా? ఎప్పుడు? అధికారం పోయిన తర్వాత. గతంలో కూడా నాకు తెలిసి నంతవరకు కేసీఆర్ గారు అయితే ఖచ్చితంగా అవగాహన ఉన్న వ్యక్తే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఒకటే కాదు, ఆయనకు సబ్జెక్టు పట్ల పూర్తిగా అవగాహన ఉంది. ఆమె కూతురేమి అదే పార్టీలో ఉంది, ఈమె కూడా ఎంపీగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎమ్మెల్సీగా కూడా చేసింది. ఆ అవగాహనలో గతంలో నాకు గుర్తున్నంత వరకు అయితే 36% వరకు అయితే ఆయన కూడా ఈ బీసీల గురించి కొట్లాడారు. ఇది కాదు, రాజ్యాంగ పరంగా దీంట్లో కొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఇది ఖచ్చితంగా అంటే 50% మించి ఇది మీకు ఖచ్చితంగా ఒక అడ్వకేట్ అయితే చాలా బాగా చెప్తారని నా ఉద్దేశం. నాకు డాక్టర్ జేపీ గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. 50% కనుక మించి రిజర్వేషన్లు అనేవి కొనసాగించడం కష్టం అని చెప్పి గతంలో మండల్ కమిషన్ కావచ్చు, ఆ తర్వాత 2-3 తీర్పులు కూడా మీకు తెలియదు కదా, బీహార్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే ఇట్లాంటి తీర్పుల్లో కూడా మనం చూసాం. అయినా సరే బీసీ ఉద్యమం, బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీలకి న్యాయం జరగాలని చెప్పి అంటే ఇదే ప్రభుత్వం కమిషన్ కూడా వేయడం జరిగింది. దాంట్లో 42% మనం వీళ్ళకి ఇస్తే బాగుండు అని చెప్పి దాన్ని బిల్లు కూడా ఏదో స్టేట్లో చేశారు. ఆ స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళిన తర్వాత కూడా అది పాస్ కాదనే విషయం ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేవారు. ఖచ్చితంగా అవగాహన బ్యూరోక్రాట్లు కూడా చాలామంది ఉంటారు సలహాదారులు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇది ఇక్కడ అన్ని పార్టీలు కూడా దీన్ని రాజకీయంగా, అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కొంత బీజేపీ, నాకు తెలిసినంత వరకు నాకు రామచంద్ర గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ కాదు ఇట్లా అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం కూడా జరిగింది. రీసెంట్గా అంటే బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు బీజేపీ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఆయన కూడా ఏమంటారంటే బిల్లు ఇది పాస్ కాదు, కానీ ఇది ఇంకో రకంగా కనుక మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది పాస్ అవుతుందని చెప్పి ఆయన అన్నారు. ఈ విషయం కవితకి తెలియకుండా ఉండదు. రాజకీయ నాయకులు, ఏ రాజకీయ నాయకులు అందరికీ తెలిసింది.